ఈ విశ్వంలో ఏ శక్తి అయినా తన పరిధిని దాటగలదేమో కాని కర్మ సిద్ధాంతాన్ని మాత్రం ఎవ్వరూ దాటలేరు. విధి రాతను మార్చడం ఎవరితరం కాదు. కర్మఫలం మనిషినైనా రాక్షసుడినైనా చివరకు దేవతలనైనా నీడలా వెంటాడుతూనే ఉంటుంది. నవగ్రహాలలో న్యాయమూర్తిగా కర్మఫలదాతగా పిలవబడే శనిదేవుడి పేరు వింటేనే ముల్లోకాలు వణికిపోతాయి. కాని సాక్షాత్తు ఆ కర్మకు అధిపతి అయిన శనిదేవుడు ఆ లయకారుడైన మహాదేవుడినే సవాలు చేస్తే ఏమవుతుంది? సృష్టిని అంతం చేయగల శివుడు శని ప్రభావానికి భయపడ్డాడా? ఆ రోజు కైలాసంలో అసలు ఏం జరిగింది? ఈ రోజు మనం ఆ అద్భుతమైన ఉత్కంఠభరితమైన ఘర్షణను పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఒకనాడు శనిదేవుడు తన వాహనమైన కాకిని అధిరోహించి నిదానంగా కైలాసపర్వతం వైపు రావడం మొదలుపెట్టాడు. ఆయన వస్తుంటే వాతావరణం మారిపోయింది. చల్లటి గాలులు వీచాయి. అది గమనించిన శివగణాలు భయంతో తప్పుకున్నాయి. శనిదేవుడు నేరుగా కైలాసంలోకి ప్రవేశించి పరమశివుడికి నమస్కరించాడు. శివుడు కళ్ళు తెరిచి, రా శని, ఈరోజు ఇలా వచ్చావేంటి? విశ్వంలో అంతా కులాసాగా ఉందా అని అడిగాడు. అప్పుడు శనిదేవుడు వినయంగానే, ప్రభూ, అంతా మీ దయ. కాని నేను వచ్చింది మీ యోగక్షేమాలు అడగడానికి కాదు, నా విధిని నిర్వహించడానికి. గ్రహ సంచారం ప్రకారం రేపటి నుండి మీకు ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది. నా దృష్టి మీపై పడనుంది. న్యాయాధిపతిగా నేను నా బాధ్యతను నిర్వర్తించాలి. అందుకే మీకు ముందస్తుగా చెప్పడానికి వచ్చాను అని అన్నాడు. ఆ మాట విన్న శివుడు చిరునవ్వుతో, శని, నేను త్రికాలజ్ఞానిని, మృత్యుంజయుడిని. నేను కాలానికి అతీతుడను, మహాకాలుడని. నాపై నీ ప్రభావం ఎలా ఉంటుంది అని ప్రశ్నించాడు. దానికి శనిదేవుడు, మహాదేవా, మీరు కాలానికి అతీతులే కావచ్చు, కానీ మీరు సృష్టించిన ఈ కాలచక్రం నియమాలను మీరే పాటించకపోతే సామాన్య మానవులు నన్ను ఎందుకు లక్ష్యపెడతారు? సృష్టి ధర్మం కోసం మీరు కూడా నా ప్రభావానికి లోబడి ఉండక తప్పదు అని బదులిచ్చాడు. శని వాదనలోని న్యాయాన్ని గ్రహించిన శివుడు, సరే శని, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. కాని ఈ లయకారుడికి పరీక్ష పెట్టడానికి 7.5 ఏళ్లు కావాలా? అది చాలా ఎక్కువ సమయం. సృష్టి స్థితి లయలు దెబ్బతింటాయి. కాబట్టి సమయాన్ని తగ్గించు అని కోరాడు. శివుడి కోరిక మేరకు శనిదేవుడు ఆ సమయాన్ని తగ్గించడానికి అంగీకరించాడు. ప్రభూ, మీకోసం ఏళ్లు కాదు, నెలలు కాదు, రోజులు కూడా కాదు, కేవలం 7.5 గడియలు, అంటే సుమారు 3 గంటల 45 నిమిషాలు మాత్రమే నా దృష్టి మీపై ఉంటుంది. రేపు సూర్యోదయం నుంచే ఇది మొదలవుతుంది అని ఒప్పందం కుదుర్చుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే సవాలు మొదలైంది. ఆ 7.5 గడియలు శనిచూపు తనపై పడకుండా ఉండాలని శివుడు నిర్ణయించుకున్నాడు. శని తనను చూడలేకపోతే పట్టుకోలేడు కదా. శని దృష్టి పడకూడదు అంటే కైలాసంలో ఉండకూడదని శివుడు భావించాడు. అందుకే శివుడు ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించాడు. శని దృష్టికి చిక్కకుండా ఉండేందుకు కైలాసం వదిలి, తన కుటుంబాన్ని వదిలి కాంతి వేగంతో భూలోకానికి వచ్చి గంగానది గర్భంలోకి వెళ్లిపోయాడు. అక్కడ ఎవరికీ కనిపించని చీకటి లోతుల్లో శివుడు జలస్తంభన విద్యను ఉపయోగించి తన శ్వాసను బంధించి గాఢమైన సమాధి స్థితిలోకి వెళ్లిపోయాడు. ముల్లోకాలను పాలించే రాజు ఈరోజు ఒక సామాన్యుడిలా దాక్కున్నాడు. శివుడు లేని ఆ 7.5 గడియలు విశ్వం అల్లకల్లోలంగా మారింది. పార్వతీదేవి ఆందోళన చెందింది. కాని శివుడు మాత్రం శనిచూపు తనపై పడకుండా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఆ చీకటి నీటిలోనే ఉండిపోయాడు. సమయం గడిచిపోతుంది. మెల్లగా ఆ 7.5 గడియల సమయం పూర్తయింది. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. అప్పుడు శివుడు నీటిలోంచి బయటకు వచ్చాడు. ఆయన ముఖంలో గెలిచానన్న ఆనందం, గర్వం కనిపిస్తున్నాయి. తిరిగి కైలాసానికి చేరుకున్న శివుడు అక్కడ తనకోసం ఎదురుచూస్తున్న శనిదేవుణ్ణి చూసి గట్టిగా నవ్వాడు. చూశావా శని, నీ సమయం ముగిసింది. ఆ 7.5 గడియలు నేను గంగా గర్భంలో దాక్కున్నాను. నీ వక్రదృష్టి నన్ను తాకనేలేదు. నీ ప్రయత్నం విఫలమైంది. నేను గెలిచాను అని అన్నాడు. శివుడి మాటలకు శనిదేవుడు మౌనంగా నవ్వి చేతులు జోడించాడు. మహాదేవా, మీరు గెలిచారు అని అనుకుంటున్నారు, కానీ ఒక్కసారి జరిగిందాన్ని విశ్లేషించుకోండి.
ముల్లోకాలను పాలించే మీరు, సకల చరాచర జగత్తుకు అధిపతి అయిన మీరు, నా భయంతో ఈరోజు మీ ఇల్లు, మీ భార్య, మీ పిల్లలు, మీ భక్తులు అందర్నీ వదిలి పారిపోయారు. ఒక దొంగలా కైలాసం వదిలి ఆ చీకటి నీటిలో శ్వాస కూడా తీసుకోకుండా దాక్కోవాల్సి వచ్చింది. దేవాధిదేవుణ్ణి కూడా ఏ దిక్కూ లేకుండా దాక్కునేలా చెయ్యడమే నా ప్రభావం. ఆ 7.5 గడియలు మీరు అనుభవించిన అజ్ఞాతవాసమే నా విజయం. ఆ సమయంలో మీరు పడ్డ వేదన, ఆ భయం, అవే శని ప్రభావమంటే అని శని వివరించాడు. శని వివరణ విన్న శివుడు ఆశ్చర్యపోయాడు. నిజమే కదా, తను భయపడి దాక్కోవడమే శని గెలుపు. శని ప్రభావమంటే కేవలం శారీరక కష్టాలే కాదు, మానసిక స్థితిని మార్చడం కూడా అని శివుడు గ్రహించాడు. వెంటనే శివుడు నవ్వి, శని, నువ్వు గెలిచావు. కర్మగతి చాలా విచిత్రమైనది, బలమైనది అని నిరూపించావు. నీ విధి నిర్వర్తన పట్ల నీకు ఉన్న నిబద్ధతకు నేను మెచ్చాను అని శనిని ఆశీర్వదించాడు. ఈ అద్భుతమైన పురాణ గాథ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఓం నమఃశివాయ లేదా జై శనిదేవా అని భక్తితో రాయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పురాణ కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మరిచిపోకండి. ధన్యవాదాలు.